హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీకే వైబ్స్. సంక్రాంతికి మేమైతే మా ఊరికి వెళ్ళిపోయాం. మాది ఆంధ్రాలో ఒక అందమైన పల్లెటూరు. సంక్రాంతి సెలబ్రేషన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది మన ఊరు. మనం సిటీస్లో మన జాబ్స్తో ఎంత బిజీగా ఉన్నా సంక్రాంతి అనేసరికి అందరం మన ఊరు వచ్చేస్తాం. మన ఆంధ్రాలో మన పల్లెటూరులో సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేది ఎంత ఘనంగా చేసుకుంటాం మన అందరికీ తెలుసు. మన ట్రెడిషన్స్ని, మన సెలబ్రేషన్స్లో ఉన్న హైలైట్స్ని అందరికీ చూపించడం కోసం నేను కొన్ని వీడియోస్ అయితే తీశాను. సో అవి పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ మన వీడియో పూతరేకులు మేకింగ్ ప్రాసెస్తో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడి ఆంటీ కుండ మీద పూతరేకులు తీస్తున్నారు. ఇలా రైస్ ఫ్లోర్లో కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా పల్చగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక థిన్ క్లాత్ తీసుకొని ఆ రైస్ ఫ్లోర్ వాటర్లో ముంచి ఇలా కుండ మీద చివరి వరకు లాగాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఆ వేడికి ఆ వాటర్ అనేది ఒక షీట్లా ఫామ్ అవుతుంది. అదే మన పూతరేకు. నెక్స్ట్ అది కొంచెం డ్రై అయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెడతారు. ఇప్పుడు నెక్స్ట్ వేరేది వేస్తారు. ఇంకా చాలా పూతరేకులు చేయడం కోసం ఇక్కడైతే బ్యాటర్ని ప్రిపేర్ చేస్తున్నారు. బియ్యాన్ని ఒక 4-5 అవర్స్ పాటు వాటర్లో నానబెట్టి తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా పల్చగా చేసుకుంటే బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇలా కొంచెం పిండికే చాలా పూతరేకులు అయితే వస్తాయి. ఫైనల్గా ఇది పూతరేకులు షీట్స్ మేకింగ్ ప్రాసెస్. షీట్స్ అయితే రెడీ అయ్యాయి. మరి ఇప్పుడు ఈ స్వీట్ ఎలా చేయాలో కూడా చూపించాలి కదా, రండి చూసేద్దాం. ఇలా షీట్స్ తీసుకొని కొంచెం దాని మీద నెయ్యి వేసి తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో షీట్ దానిపైన పెట్టి మళ్ళీ నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని దీనిపైన వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఈవెన్గా మొత్తం పౌడర్ అంతా అయ్యేలా స్ప్రెడ్ చేసుకొని దీన్ని చుట్టుకోవాలి. ఈ పూతరేకులు చుట్టుకోవడానికి యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అనేది మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. ఎయిదర్ బూస్ట్ అయినా, జాగరీ అయినా, షుగర్ పౌడర్ అయినా యూస్ చేయొచ్చు. ఇలా ఆత్రేయపురం ఫేమస్ పూతరేకుల్ని మన ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకైతే ఇంట్లో ప్రిపేర్ చేసిన పూతరేకులు అంటే చాలా ఇష్టం. ఫైనల్గా మన అందరికీ ఎంతో ఇష్టమైన ఆంధ్ర ఫేమస్ స్వీట్ ఈజ్ రెడీ. నేనైతే పూతరేకులు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈలోపు మా అత్తయ్య గారు ఇక్కడ ఏదో చేస్తున్నారు. ఇది కూడా ఒకసారి చూద్దాం. ఆవు పేడ తీసుకొచ్చి అందులో వాటర్ మిక్స్ చేసి భోగి పిడకలు అయితే రెడీ చేస్తున్నారు భోగి మంటల్లో వేయడం కోసం. ఇలా డిఫరెంట్ సైజెస్లో పిడకలు వేసి వాటిని బాగా ఎండపెట్టి తర్వాత దండ కింద గుచ్చుతారు. భోగికి ఒక 2-3 డేస్ ముందే ఈ దండ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. నెక్స్ట్ భోగి రోజు మంటల్లో వేస్తారు. ఇది కూడా వన్ ఆఫ్ ది ట్రెడిషన్. ఇక్కడైతే అమ్మవారు వస్తున్నారు. ఇలా అమ్మవారికి పసుపు నీళ్ళు రెడీ చేసి వాటితో కాళ్ళు శుభ్రం చేసి బియ్యం ఇవ్వడం అనేది కూడా ఒక ఆచారం పల్లెటూరులో. ఇలా సంక్రాంతి అంటే చాలా ట్రెడిషన్స్ ఉంటాయి, చాలా పద్ధతులు ఫాలో అవుతాము. సిటీలో రోజు ట్రాఫిక్ లైఫ్తో బిజీగా ఉండి ఇప్పుడు మన పల్లెటూరుకి వచ్చి ప్రశాంతంగా ఇలా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఫైనల్గా మనందరికీ అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే వచ్చేసాయి. సంక్రాంతి అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేదైతే ముగ్గులు. మా ఊర్లో ముగ్గుల పోటీలు జరుగుతూ ఉంటాయి. అవి కూడా మీకైతే చూపిస్తాను. దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇవైతే మన ఇంటి ముందు పండుగ స్పెషల్గా మనం వేసుకున్న ముగ్గులు. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. సంక్రాంతికి మా ఊర్లో అయితే ముగ్గుల పోటీ జరిగింది. చాలామంది పార్టిసిపేట్ చేశారు. మరి ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ అయితే 15,000, అప్ టు 5 ప్రైజెస్ వరకు అయితే ఇచ్చారు. తర్వాత మిగతా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా గిఫ్ట్ హ్యాంపర్స్ ఇచ్చారు. కాంపిటీషన్ అయితే చాలా టఫ్గా నడిచింది. బట్ ఫైనల్గా ఒక ముగ్గు అయితే సెలెక్ట్ చేయాలి కాబట్టి జడ్జెస్ ఒక ముగ్గుని ఫైనలైజ్ చేశారు. ఈ కాంపిటీషన్లో ఏమేమి ముగ్గులు పెట్టారో, ఏ కలర్స్ యూస్ చేశారో అవి ఎంత బాగున్నాయో ఒకసారి చూసేద్దాం.
ఈ అమ్మాయి అయితే మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకొని చాలా కష్టపడి మంచి ముగ్గు వేసింది. ముగ్గు అయితే ఫినిష్ అయింది. ఇప్పుడు అవుట్లైన్ డ్రా చేస్తుంది. నెక్స్ట్ ఇలా డిఫరెంట్ డెకరేషన్ ఐటమ్స్ కూడా యూజ్ చేసింది. సంక్రాంతి స్పెషల్ ఐటమ్స్ అన్నీ కూడా యూజ్ చేసి డెకరేట్ చేసింది. ఈ ఇయర్ అయితే ఒక ముగ్గుకి మించి ఇంకొక ముగ్గు ఉంది. చాలా 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 బాగున్నాయి ముగ్గులన్నీ కూడా. అందరూ కూడా కంప్లీట్ డెడికేషన్తో వాళ్ళ టాలెంట్ మొత్తం యూజ్ చేసి మంచి మంచి ముగ్గులు వేశారు. చూడ్డానికి స్ట్రీట్ మొత్తం కూడా చాలా కలర్ఫుల్గా నిండిపోయింది ముగ్గులతో. సంక్రాంతి వైబ్స్ అనేవి ఫుల్గా స్టార్ట్ అయ్యాయి ముగ్గులు చూసిన తర్వాత. ఈ ముగ్గు ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా? మంచి కలర్ కాంబినేషన్ యూజ్ చేశారు. కొన్ని ముగ్గులు అయితే మన ట్రెడిషన్స్ని బాగా చూపించే విధంగా బాగా వేశారు. అండ్ కొన్ని అయితే బొమ్మలు వేశారు. కొంతమంది కొంచెం క్రియేటివిటీ యూస్ చేసి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. కొంతమంది దీపాలు అవి పెట్టి చాలా బాగా డెకరేట్ చేశారు. ఇలాంటి కాంపిటీషన్స్ ఉన్నప్పుడు ఎవరు బెస్ట్ వాళ్ళు ఇవ్వాలని అనుకుంటారు కదా. ఇలా మన ఊర్లో సంక్రాంతికి చాలా కాంపిటీషన్స్ జరుగుతాయి. ముగ్గులు కాంపిటీషన్స్, గాలిపటాలు, స్లో బైక్ రేసింగ్, అలా డిఫరెంట్ పోటీలు అయితే జరుగుతూ ఉంటాయి. ఫైనల్గా ఎవరు హర్ట్ అవ్వకుండా అందరికీ గిఫ్ట్స్ అయితే ఇచ్చి పంపిస్తారు. చాలా ముగ్గులు అయితే చూసాం కదా. మరి మీకైతే ఇందులో ఏది ఫస్ట్ ప్రైజ్ ఇచ్చే ముగ్గు అని అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఫైనల్గా మన జడ్జెస్ అయితే ఒక ముగ్గు డిసైడ్ అయ్యారు. అదే ఇది. దీనికే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మంచి కలర్ కాంబినేషన్స్ యూస్ చేసి రేడియం కలర్స్ కూడా యూస్ చేసి చాలా అట్రాక్టివ్గా అయితే ముగ్గు కనిపించేలా మంచిగా వేసింది. సో దీనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఫైనల్గా ఈ ఇయర్ మన ఊర్లో మన కాంపిటీషన్లో పెట్టిన ముగ్గులు అయితే ఇవి. ఏ ముగ్గు కూడా చాలా బాగా నచ్చింది నాకు. మంచి క్రియేటివిటీ యూస్ చేసి మంచిగా వేశారు. ఫైనల్గా ఈ కాంపిటీషన్ కంప్లీట్ అయ్యేసరికి నైట్ అయింది. మేమైతే ఇంటికి వచ్చేసి ఇక్కడ భోగిమంట వేసుకున్నాము. ఇలా రాత్రి కూల్ ఎన్విరాన్మెంట్లో వేడివేడిగా మంటల్లో చలి కాచుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం నేను మా మేనల్లుడు. వాడే మన వీడియో కోసం పోజ్ ఇస్తున్నాడు. ఫైనల్గా ఇది మన పార్ట్ 1 వీడియో. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.